అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా శ్రీలీల ఎంపికైనట్టు కొన్ని కారణాలతో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో యువ నటి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా చేరింది. భాగ్యశ్రీ ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె రామ్ సరసన ఆంధ్ర కింగ్ తాలూకా, దుల్కర్ సల్మాన్తో కాంతా వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ 3 చిత్రాల షూటింగ్ కోసం ఆమె సెట్ నుంచి సెట్కు పరుగులు పెడుతుందట. లెనిన్లో భాగ్యశ్రీ పాత్ర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందనేది ఆసక్తిగా రేపుతుంది. కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో వస్తుంది లెనిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని టాక్ నడుస్తుంది. ఇటీవల అఖిల్ పెళ్లి జరిగింది. అక్కినేని కుటుంబం తమ ఇంట్లోనే వివాహం జరిపించింది. అటుపై అఖిల్, జైనబ్ దంపతులు కొన్ని రోజుల పాటు హనీమూన్కి వెళ్లి తిరిగొచ్చారు. అనంతరం అఖిల్ పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే సినిమా షూటింగ్ షురూ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అఖిల్ హీరోగా లెనిన్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరగడం విశేషం. అఖిల్ విదేశాల నుంచి తిరిగొచ్చిన తరువాత పెద్దగా మరో చోటికి ప్రయాణం చేయకుండానే సొంత స్టూడియోలోనే షూటింగ్ జరగటంతో హాజరవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కొంత భాగం పూర్తయిన సంగతి తెలిసిందే. ఇంతలోనే పెళ్లికి ముహూర్తం పెట్టడంతో కొన్ని రోజులుగా ఆ పనుల్లోనే పడిపోయాడు. దీంతో లెనిన్ షూటింగ్ అఖిల్ ఏకుండా జరుగుతుంది. ఈ సమయంలో అఖిల్ లేని సన్నివేశాలు చిత్రీకరించారు. తాజా షెడ్యూల్లో అఖిల్ పాల్గొనడంతో షూటింగ్ వేగం పుంజుకుంది. వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్ పూర్తి చేయాలని చూస్తున్నారు. అటుపై విదేశాల్లో కొంత పార్ట్ షూట్ చేయాల్సి ఉందట. దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని మురళీకిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం అఖిల్ మరో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.